రే వినోద్, ఎక్కడవరా? దాని ఫ్లాట్కి వచ్చి లే నీతో మాట్లాడేది ఉంది. దా ఫ్లాట్కి రా, వెరీ ఇంపార్టెంట్ రా. వాడుకొద్దు, సొమ్ము వాడుకొద్దు, నువ్వు రా. సరే, నేను వెయిట్ చేస్తుంటా. అరే వినోద్, లండన్లో మనం ఒక బిజినెస్ పెట్టాలరా. ఎలాంటి బిజినెస్ పెడితే కోట్ల వర్షం గురువారా. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నదిరా. మనం ఎన్నటి నుండో కన్నా డ్రీమ్స్ మొత్తం అవుతాయి. ఏదో మొబైల్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఏంటది? సూపర్ ఐడియా రా. మరి దీనికి ఇన్వెస్టర్స్ ఉన్నారా? ఉన్నారా, ఎందుకు లేరు? ఇదిగో వీళ్ళేరా ఇన్వెస్టర్స్. వీళ్ళకి కనుక మన ఐడియా నచ్చితే కోట్లు ఇస్తారా. సూపర్ ఐడియా రా. కాకపోతే ఈ ఐడియా ఆ కన్నింగ్ సోము గారు మాత్రం చెప్పావు. చాలా నిజం చెప్పావురా. నేను చెప్పిన దానికి మనం ఇద్దరి మధ్యన ఉంచుదాం ఈ విషయాన్ని. నేను ఓకేరా. ఓకే, కలుద్దాం. ఆల్ ద బెస్ట్. వీడు వేశారు ఐడియా అంట, బిజినెస్ అంట. వీడికంటే ముందు ఆ బిజినెస్ నేను చేయాలి, అంటే వీడిని నేను బ్యాడ్ చేయాలి. చేద్దాం, కాల్ చేద్దాం. Hello, who is this? హలో, యా నేను అన్న కాల్ చేస్తున్నా. మీకు వినోద్ అని ఎవడన్నా ఫోన్ చేసి బిజినెస్ గురించి ఏమైనా ఐడియా చెప్పాడా? Yes, I like the business idea. బాగుంది. వాడు పెద్ద రుచనాయ. వాడు ఇప్పటికే చాలామంది లాస్ చేశాడు. నా మాట విని నేను ఒక బిజినెస్ ఐడియా చెప్తా, వినండి. అది కనుక మీరు ఫాలో అయితే ఇంతకంటే బెటర్ బిజినెస్ మీకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఫస్ట్ మీరు ప్రూవ్ చేయాలి, అప్పుడే మీ ఐడియా వర్కౌట్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్ దిస్. ఓకే, యా తప్పకుండా అది నేను ప్రూవ్ చేస్తా. వాడు ఎంత వరస్ట్ అనేది నేను ప్రూవ్ చేస్తాను. కానీ నాకు ఛాన్స్ ఇవ్వండి. నా ఐడియా వినండి, ఖచ్చితంగా మీ బిజినెస్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, కలుద్దాం వెరీ సూన్. బాయ్. అరే వినోద్, ఇప్పుడు నేను గేమ్ ఆడిస్తా. వినోద్ గారు మళ్ళీ కాల్ చేస్తున్నాడండి. చెప్పరా వినోద్. అరే మామ, బిజినెస్ కోసం మీట్ అవుదాం అన్నావుగా, ఎప్పుడు కలుద్దాం? అదే పనిలో ఉన్నాడు రా. నీకు హెల్ప్ చేస్తాను చెప్పాను కదా. హెల్ప్ చేస్తామని రీసెర్చ్ చేస్తున్నా. కొంచెం ఒప్పుకోబట్టు. అరే ఇది అర్జెంట్ రా, కొంచెం తొందరగా ప్లాన్ చేద్దాం. నేను రీసెర్చ్లోనే మళ్ళీ కాల్ చేస్తా. రీసెర్చా? రీసెర్చ్ అంటే వీడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. సోముని కలిస్తే బెటర్, నేనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎస్, నేను సోముని కలుస్తా.
అరే సోము, ఎక్కడున్నావురా? నేను వస్తున్నా. అరే సోము, అరే సోము, ఏంద్రా వెంకట్ గారు ఫోన్ చేశాడా? నాకైతే ఫోన్ చేయలే. వాడికి ఒక బిజినెస్ ఐడియా చెప్పాను. లేదురా, వానికి ఎందుకు చెప్పినారా? వాడు పెద్ద వేస్ట్ కాడు. ఫ్రెండ్స్ కదారా, మోసమే ఉంటుంది. అరే ఇవాళ రేపు ఫ్రెండ్షిప్తోనే ఉన్నదిరా, మొత్తం డబ్బులతోనే. నమ్మినోళ్ళే కదా మోసం చేసేది, నమ్మినోళ్ళే కదా వెన్నుపోటు పొడిచేది. అంతే అంటావురా? వాని వదిలేరా, బిజినెస్ మన ఇద్దరం చేద్దాం. ఐడియా నీది, ఇన్వెస్ట్మెంట్ నాది, షేర్ మన ఇద్దరిది. నువ్వు ఐడియా చెప్పు. బా సూపర్ ఐడియా రా బాయ్, అదిరిపోయింది. ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తున్నా. రెడీ? డోంట్ వరీ, మళ్ళీ కలుద్దామా. థ్యాంక్ యూ సో మచ్ సోను. అరే నిన్న వినోద్ గడు వచ్చి నాకు బిజినెస్ ఐడియా చెప్పిండు. నీకు కూడా చెప్పినారా? అవునరా, చెప్పాడు వాడు ఒక ఐడియా. వాడికి అంత సీన్ లేదురా. అది కంప్లీట్గా లేదురా, వాడికి ఇంకా డీటెయిల్స్ కావాలి. వాడు చెప్పేది అంతా సగం సగం చెప్పాడు వాడు. ఎక్కడ మన ఎక్కడ బాగుపడతామని. ఒక పని చేయి, వాడితోటే ఉంటూ వాడి డీటెయిల్స్ అన్నీ తెలుసుకో. వాట్సాప్ వాడు ఏమనుకుంటున్నాడు, వాడి బిజినెస్ అయిన ఏంటి, వాడితోటి ఉండి మొత్తం డీటెయిల్ తెలుసుకొని అప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేద్దాం. వాడు పక్క పెట్టరా, నువ్వు నేను కలిసి చేసామనుకో ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది. మరి నాకేం లాభం రా? బిజినెస్ డీల్ ఓకే అయితే 40% టేబుల్ ప్రాఫిట్, నీకు టేబుల్ ప్రాఫిట్. తెలివింది కానీ ఎలా వాడుకోవాలి తెలియదురా వాడికి. సరే నువ్వు వాడిని తీసుకురా రేపు. నువ్వు వాడితో మాట్లాడి ఏదో రకంగా కన్విన్స్ చేసి వానికి తీసుకురా, కూర్చోబెట్టి నేను డీల్ చేస్తా. వినోద్ గారి దగ్గర నుంచి ఐడియాలు స్టీల్ చేయాలో నాకు తెలుసు. ఆ తర్వాత అక్కడి నుంచి గేమ్ మనం ఆడిద్దాం. ఏమంటావు? నీకు 40%, నాకు 60% చూసుకుందాం. ఎలా నమ్మాలరా నేను? తెలివితో వెళ్ళి మనం సాధించేది ఏం లేదురా. నువ్వు తెలివైనడి, నేను తెలివైనని. కోర్స్ వాడు మన ఫ్రెండ్, అంత మాత్రానికి తెలివిలేని మనం ఎంకరేజ్ చేయలేం కదా. వాడి ఐడియా మనం తీసుకుందాం, మన స్టైల్లో బిజినెస్ చేద్దాం. ఏమంటావు? సరేరా వెంకట్, రేపు నేను మనం తీసుకుని వస్తాను, కలుద్దాం. అరే వెంకట్, బాగేనారా? ఎందుకో పిలిచావు? రారా వినోద్, నీతో చాలా మాట్లాడాలి. పద వెళ్తూ మాట్లాడదాం. నా కథ తెలుసురా. నువ్వు ఫస్ట్ నాకు ఐడియా చెప్పి మళ్ళీ నువ్వు వెళ్ళి సోము అంతా కలిసి మీరు ఇంకొక ఐడియా ప్లాన్ చేస్తారా? కరెక్టేనారా? అది ఫిన్స్ రా మనం. సారీరా, నమ్మలేదు, క్షమించు. పోనీలేరా వినోద్, నీకోసమే చేద్దాం అనుకున్నా. ఇట్స్ ఓకే. బట్ ఒక పని చేయి, రేపు ముగ్గురం కూర్చుందాం. నీ అంబిషన్, నా అంబిషన్, వాడి అంబిషన్ అందరిది ఒకటే. మన ఫ్రెండ్స్ రా, ఈ మాత్రం సెండ్ చేసుకుంటేలా? నన్నే నమ్మవరా నువ్వు? రేపు నువ్వే మన ఇంట్లో కూర్చొని సిట్టింగ్ పెడుతున్నాం, అన్ని లెక్కలు తెలుసుకుందాం. ఏమంటావు? సరేరా, రేపు కలుస్తా. ఫైనల్గా ఆ వినోద్ గాడు, సోమగాడు ప్లాన్ చేసిన ఐడియా మొత్తం మన టెక్నాలజీతో రికార్డింగ్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళను ఇక్కడ పిలిచి ఆ ప్లాన్ మన ఎగ్జిక్యూట్ చేద్దాం. వాళ్ళిద్దరిని పక్క తప్పిస్తే
ఇక నెక్స్ట్ ఆ ప్లాన్ నాదే, ఆ మనీ నాదే, ఈ మల్టీ మిలియనైర్ అయిపోతాను. ఇంకా ఆ తర్వాత ఈ ప్రపంచమంతా నాదైపోతుంది. నన్నే మోసం చేద్దామని చూస్తారా? ఇప్పుడు నేను మీకు అసలైన లెసన్ చెప్తాను. ఈ వెంకట్ గారు ఏంటేంటో మీకు చూపిస్తా. సో నెక్స్ట్ నా ప్లాన్ ఏంటి అనేది వెయిట్ అండ్ సీ. బిజినెస్ 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 వినోద్. సో ఇప్పుడు చెప్పరా వినోద్. రే సోము, మన ముగ్గురం ఫ్రెండ్స్ రా, ముగ్గురం కలిసి ఐడియా షేర్ చేసుకుందాం, బిజినెస్ చేద్దాం. ఏమంటారు? లేదురా, ఈ ఐడియా నేను మీకు చెప్పాను. అంత నమ్మకం లేదా? లేదురా, నా మొత్తం డబ్బు నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తావు. నమ్ముతావా? అప్పుడు ఏరా సోము, నమ్ముతావా? అకౌంట్లో డబ్బులు వచ్చి చూసుకోరా. ఎస్ సచిన్. అరే నువ్వు కాదురా, సోము గారు కూడా వేయాలి అకౌంట్లో అమౌంట్. సోము రైట్, నువ్వు కూడా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్ ఈరోజు చూడరా. సోము ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అకౌంట్ నీ అకౌంట్కి వస్తుంది. చూడు చూడు. ఎస్ వచ్చేసింది, సోము కూడా అమౌంట్ కూడా వచ్చేసింది. ఓకే డోంట్ వరీ రా వినోద్, ఇప్పుడు అమౌంట్ మొత్తం నీ అకౌంట్లో ఉంది. మన ఇద్దరం గేమ్ ఆడదాం, ఈ అమౌంట్ మొత్తం మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఈ బిజినెస్ మనది. ఏమంటావు? ప్లాన్ ఎలా ఉంది? సరే చేసుకున్నాం. లేదంటే నువ్వు కూడా సోము గారి గురించి ఆలోచించక, వాడు అవుట్. అదేంద్రా, నువ్వు నేను అకౌంట్లో మొత్తం అమౌంట్ వచ్చింది. ఆ ఐడియా చెప్పు. ఇప్పటి నుంచి బిజినెస్ మన ఇద్దరిది, మన ఇద్దరం షేర్ చేస్తున్నాం. ఓకేరా, మంచి పని చేసినా. ఎలా ఉందిరా ట్రీట్మెంట్ వినోద్? నీ అమౌంట్ 10 కోట్లు, నా అమౌంట్ 10 కోట్లు, సోము కానీ అమౌంట్ 10 కోట్లు, మొత్తం నా అకౌంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆ అమౌంట్ నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఐడియా చెప్పి హ్యాపీగా చచ్చిపోరా. అరే మన ఫ్రెండ్సేరా, మనం కలిసి దేశానికి వచ్చాం. కానీ మనీ విషయానికి వస్తే I don't care your friendship. I don't care the fucking friendship. నాకు డబ్బు మాత్రమే కావాలి. Yes, I want the money. I am there for money, not money. నిన్ను చంపేసి ఆ మొత్తం అమౌంట్ నేను తీసుకుంటా. నాకు ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయరా. Hey, who are you? I got your idea and I got your money in my account now. Okay? It's a big trap to your 3 friends. You understand now? Nameko?
It's a trap. It's a trap. హౌ ఇస్ గాట్ అంటే మా అకౌంట్లో ఏమైనా అమౌంట్ అంతా నీ అకౌంట్లోకి వచ్చిందా? Yeah, I'm the mastermind of all this plan. I'm the one who started this plan actually for అంటే you. మా అకౌంట్లో అమౌంట్ అంతా నీ అకౌంట్లో పోయింది. Yes, exactly. It's a trap. అరే I'm ఏంట్రా, the one who did that. ఏంట్రా వీడు అనేది? మీ ముగ్గురి అమౌంట్లు నా అకౌంట్లో ఉన్నాయి. ఇస్ మై ట్రాప్ అండ్ యూ మర్డర్డ్ 2 people. You know, because you did 2 murders. వీడు ఎవడ్రా? I already called police. Okay. No. I called the police already. Police No. on the way. They're going to punish you. I will kill you. I will kill you. Take care. Bye. I kill you. I will kill you. Stay sharp, he was just here. Copy that, flanking left. Damn shit. ఇంత ప్లాన్ చేసిన మనీ పోయింది. ఎన్ని కోట్లు, ఇంత ప్లాన్ చేసిన మనీ అంతా పోయింది. ఫ్రెండ్స్ నమ్మి ఫ్రెండ్షిప్ పోగొట్టుకున్నాను, నా ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నాను. ఏం సాధించినట్టు? ఇంకొద్దిసేపు అయితే పోలీసులు వచ్చేసి నన్ను అరెస్ట్ చేస్తారు. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? ఐ హ్యావ్ టు షూట్ మై సెల్ఫ్. Three criminals found dead here. Secure the perimeter. Get forensics here now.